హే హలో హాయ్ నా పేరు చక్రవర్తి. ఇవాళ ఫస్ట్ డే అండ్ ఫస్ట్ క్లాస్. మేము మ్యాథ్స్ క్లాస్ చెప్దామని డిసైడ్ అయ్యాం. అది కూడా ఎలిమెంటరీ లెవెల్ నుంచి కొంచెం హై లెవెల్కి వెళ్ళడానికి, అది కూడా రియల్ పాత్లో, అంటే రియల్ లెర్నింగ్, అంటే క్యాజువల్గా మామూలుగా బట్టి పట్టడం అట్లాంటివి కాకుండా కొంచెం రియల్ వేలో లెర్న్ చేద్దామని అనుకుంటున్నాం. సో దట్స్ వై మేము ఇదంతా ప్లాన్ చేసుకున్నాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ జరుగుతున్నది ఈ ప్రపంచంలో, అదంతా మనమంతా డైరెక్ట్ మ్యాథ్స్ తోటి డీల్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రతిదీ ఈవెన్ చాలా చిన్న థింగ్స్ కూడా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2 o'clock అట్లా. ఇప్పుడు నీ దగ్గర మనీ ఎంత ఉన్నాయంటే ఐ థింక్ 1000 rupees అట్లా. ఇప్పుడు నీ హైట్ ఎంత అంటే 170 centimeters అట్లా అనమాట. జస్ట్ లుక్, మనం చూడండి. ఇప్పుడు సపోజ్ హైట్ 170 centimeters అని చెప్తాం, వెయిట్ 64 kgs అని చెప్తాం, డిస్టెన్స్ 20 kilometers అని చెప్తాం, టెంపరేచర్ 36 degrees 45 degrees అట్లా అని చెప్తాం, స్పీడ్ 10 km/h అని చెప్తాం, మనీ వచ్చేసి 100 rupees 1000 rupees అట్లా అని చెప్తాం. సో ఎవ్రీథింగ్ మనం క్వాంటిఫై చేసేది ప్రతిదీ నంబర్ తోటి, అలాంగ్ విత్ యూనిట్స్. సో మనం చెప్తా ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం మ్యాథ్స్ తోటి ఏం చేస్తామంటే దాన్ని మెజర్ చేస్తాం అనమాట. మెజర్ అంటే ఇప్పుడు ఇప్పుడు 170 centimeters ఉందనుకోండి, ఇప్పుడు 180 అంటే దానికంటే కొంచెం పెద్దది అన్నట్టు. 100 అంటే దానికంటే కొంచెం చిన్న హైట్ తక్కువ అన్నట్టు. సేమ్ థింగ్ వెయిట్ అంటే ఇప్పుడు 64 kgs అంటే యావరేజ్గా నా వెయిట్ అనుకోండి. ఇప్పుడు 50 kgs అనుకోండి, కొంచెం దానికంటే తక్కువ అన్నట్టు. అదే 100 kgs అంటే కొంచెం ఫ్యాట్ అన్నట్టు. సిమిలర్లీ తర్వాత డిస్టెన్స్ అనుకోండి, ఇప్పుడు 1 kilometer డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇంత అనుకోండి. ఇప్పుడు 10 kilometers అంటే దానికి 10 times అన్నట్టు. అంటే ఎంత పెద్దది ఎంత చిన్నది అని నేర్చుకోబోతున్నాం అనమాట. అదే మెజర్ చేయడం. సేమ్ థింగ్ మనీ కూడా. ఇప్పుడు 100 rupees ఉన్నాయంటే 100 rupees నోట్ ఉన్నట్టు. ఇప్పుడు 10 rupees అంటే దాంట్లో 10 times తక్కువ ఉన్నట్టు. సేమ్ థింగ్ 1000 rupees అంటే దానికి 10 times ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ థింగ్స్ అనేవి, అంటే థింగ్స్ క్వాంటిటీస్ ఇవి ఉంటాయి కదా, అవి హౌ బిగ్ అండ్ హౌ స్మాల్ అంటే దాన్ని మెజర్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం క్లీన్ మైండ్తో వెళ్దాం, ఓకేనా? క్లీన్ మైండ్. అంతకుముందు మనం వేరేలా నేర్చుకున్నాం మేబీ, బట్ ఈరోజు కొంచెం యూనిక్ వేలో, అంటే యూనిక్ ఏం కాదు, సేమ్ యాజ్ యూజువలే, బట్ కొంచెం ఫోకస్డ్గా కొంచెం ఈజీ వేలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, సరేనా? సో ఇప్పుడు మనం మెజర్ చేద్దాం ప్రతిదీ. ఏం తీసుకుందాం? మనీ తీసుకుందామా? సరే, మనీ. ఓకే, రైట్. మనీ తీసుకుందాం. మనీ తీసుకొని మెజర్ చేద్దాం. ఇప్పుడు మెజర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏముంటాయి? కాయిన్స్ ఉంటాయి. సో 1 rupee కాయిన్, 2 rupees కాయిన్, 3 rupees కాయిన్, 4 rupees కాయిన్, ఇట్లా అంటే 5 rupees 6 rupees అట్లా ఉంటాయి కదా. సో వాటిని ఇప్పుడు మన దగ్గర 1 rupee కాయిన్ ఉందనుకోండి, సపోజ్ ఒకటే కాయిన్ ఉందనుకోండి, ఈచ్ 1 rupee కాయిన్ ఉందనుకోండి. అప్పుడు మనం దానికి ఏం సింబల్ ఇచ్చుకుంటాం? మ్యాథ్స్లో ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ దీంతోటే 0 + 0 = 2 zeros అని పెట్టలేం కదా. సో సిమిలర్గా ఇప్పుడు 1 rupee ఉంటే నా దగ్గర 1 అని సింబల్ ఇచ్చుకుంటా, ఓకేనా? 2 కాయిన్స్ ఉంటే 2 అని సింబల్ ఇచ్చుకుంటా, 3 అంటే 3, 4 అంటే 4, 5 అంటే 5, 6 అంటే 6, 7 అంటే 7, 8 అంటే 8, 9 అంటే 9. సేమ్ థింగ్ 10 అంటే ఇలా సింబల్స్ ఇచ్చుకుంటాను అనమాట. సో మనకు ఇవి కూడా ఈ సింబల్స్ కూడా మనకు కాంప్లికేట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర 5 rupees ఉన్నాయనుకోండి, 5 rupees + 4 rupees అంటే వీటిని కూడా మళ్ళీ 1 2 1 2 3 4 అలా రాసుకోవాలంటే ఓకే, ఇట్స్ చిన్న నెంబర్ కాబట్టి మనకు ఓకే. బట్ 1 lakh 1 crore అట్లాంటి పెద్ద నెంబర్లతోటి ఇట్లాంటి సింబల్స్ తోటి మనం డీల్ చేయలేమన్నమాట. సో అలాంటి టైంలో అంటే ఫస్ట్ నుంచి వచ్చిందే నెంబర్ సిస్టంలో మనకు హిందూ అరబిక్ సిస్టమ్ తెలుసు కదా. హిందూ అరబిక్ సిస్టంలో మనం ఈ 9 digitsని, ఈ 10 digitsని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ 10 digitsని యూజ్ చేసి మనం ఎంత పెద్ద వాటికన్నా నంబర్స్ ఇవ్వచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు 1 అంటే 1 ఈ సింబల్కి ఇది పెట్టుకుంటాం, సెకండ్ ఈ సింబల్కి ఇది పెట్టుకుంటాం. సింబల్ జస్ట్ దిస్ ఈజ్ ఆల్ ఆర్ సింబల్స్, ఓన్లీ సింబల్స్, ఓకేనా? ఓన్లీ సింబల్స్. అంటే దీనికి మీనింగ్ ఏంటి? ఒకటి ఉన్నట్టంటే మన దగ్గర 1 rupee కాయిన్ ఉన్నట్టు, 2 అంటే ఈచ్ 1 rupee 1 rupee 2 ఉన్నట్టు అనమాట, 3 అంటే 3 coins ఉన్నట్టు, 4 అంటే 4 coins ఉన్నట్టు, 5 అంటే 5 coins ఉన్నట్టు అనమాట. సో 9 వరకు ఓకే, 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా? ఇక 10 వచ్చేసరికి ఇప్పుడు 10 కంటే ఇప్పుడు నేను ఇప్పుడు 10కి వేరే సింబల్ పెట్టేసి, మళ్ళీ 11కి కూడా వేరే సింబల్ పెట్టేసి, మళ్ళీ 12కి కూడా వేరే సింబల్ పెట్టేసి ఇవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకోవడం అంటే మనకు కష్టం. సో మనం అప్ టు 9 వరకు నేర్చుకొని దీని తర్వాత ఇవే డిజిట్స్ తీసుకొని మనకు వేరే లార్జర్ నెంబర్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా అంటే
ఇప్పుడు మనకు డిజిట్స్ వరకు నేర్చుకున్నాం కదా, 0 to 1 2 3 4 5 6 7 8 9 అని అప్ టు ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా. వీటికంటే పెద్ద వాల్యూస్ వస్తాయి. దీనికంటే పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు మనం ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ర్యాంకింగ్ అంటే ఎట్లా, ఇప్పుడు 9 కదా, ఇది 9 కదా, 9కి 9 ఇచ్చేసాం కదా, ఇది 10. అంటే ఈ మొత్తం 10ని నేను 1 అనుకుంటాను. ఓకేనా, ర్యాంక్ ఇచ్చేసాను. దాని ముందు 0 అంటే ఇది 1's ప్లేస్లో, ఇది 10's ప్లేస్లో. ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ మొత్తం ఒకటి ఉంది, అంటే ఇది 10 రూపీస్ నోట్ అనుకోండి, ఒక నోట్ అనుకోండి, ఇది 10 రూపీస్ ఒక నోటు. సిమిలర్లీ ఇంకా కాయిన్స్ ఏమో నా దగ్గర జీరోస్ ఉన్నాయి. జీరో అంటే ఏంటి మనకు తెలుసు కదా, జీరో ఈజ్ కాల్డ్ నథింగ్. అంటే ఇది జీరో అంటే మనకు నథింగ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. జీరో అంటే నథింగ్. ఇప్పుడు 1 రూపీస్ ఉన్నాయంటే 1 రూపీ అని చూపిస్తాం. ఇప్పుడు మన దగ్గర పైసలు లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, జీరో అని ఇండికేట్ చేస్తాం. సో జీరో ఈజ్ కాల్డ్ ఇట్స్ నథింగ్. దాన్ని మనం మ్యాథమెటికల్గా రాయాలంటే అది జీరో అనమాట. సో సిమిలర్ థింగ్ ఇక్కడ 10 రూపీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ 10 రూపీస్ ప్యాక్ మొత్తం అంటే దీన్ని ఒక నోట్గా కన్వర్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ఇది ఒక నోట్ అయితే, సిమిలర్లీ 10 రూపీస్ అంటే నా దగ్గర చిల్లర ఏమి ఉండవు. సో ఇవే డిజిట్స్ని, అంటే ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక నెంబర్ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు, ఈజీ ఉండడానికి. మళ్ళీ 10కి వేరే సింబల్, 11కి వేరే సింబల్, 12కి వేరే సింబల్ పెడితే, ఇప్పుడు సపోజ్ 12 + 2 ఉందనుకోండి, ఈ సింబల్ పెట్టి ప్లస్ 2కి ఈ సింబల్ పెడతామా. సో ఇట్స్ కాంప్లికేటెడ్. సో ఇది కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి సేమ్ థింగ్ ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం నంబర్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సిమిలర్ థింగ్ ఇక్కడ 11 అనుకోండి. ఇప్పుడు 11 అంటే ఏంటి మీనింగు, ఇది 1's ప్లేసు, ఇది 10's ప్లేస్. అంటే 10 రూపీస్ నోటు నీ దగ్గర ఎన్ని ఉన్నట్టు, 1 ఉన్నట్టు. సిమిలర్ థింగ్ 1 రూపీ 1 ఉన్నట్టు. సిమిలర్లీ మళ్ళీ ఇక్కడ 12 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ 1 ఉన్నట్టు కంప్లీట్లీ, మళ్ళీ 2 రూపీస్ 2 కాయిన్స్ ఉన్నట్టు. ఓకే, క్లియరా. సో ఇదే ర్యాంకింగ్ అనమాట. అంటే సేమ్ డిజిట్స్ని యూజ్ చేసుకొని లార్జెస్ట్ నెంబర్స్ క్రియేట్ చేయడం వల్ల, లార్జెస్ట్ నెంబర్ క్రియేట్ చేయడమే మనం ర్యాంకింగ్ ఇచ్చుకోవడం అంటాం అనమాట. సేమ్ థింగ్, ఇప్పుడు డిజిట్స్ ఉన్నాయి కదా, లార్జెస్ట్ నెంబర్ కోసం మనం ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం. ఆ ర్యాంకింగ్ ఇచ్చిన వాటిని మనం నంబర్స్ అంటాం. ఇవి డిజిట్స్, ఇవి నంబర్స్కి ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. 0 అంటే నథింగ్, 1 2 3 అంటే మనకు తెలుసు విజువల్స్. 1 రూపీ, ఇక్కడ 1 రూపీస్వి 2 ఉన్నాయని, 3 రూపీస్వి 3 ఉన్నాయని, 4 రూపీస్వి 4 ఉన్నాయని, 6 7 8 9 10 దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ నుంచి ఒక బేస్ అయిపోయింది. ఇది ఒక బేస్. ఓకే, 10 డిజిట్స్ బేస్ మనం యూజ్ చేస్తున్నాం. 10 దగ్గరకు వచ్చేసరికి క్లియర్లీ ఇక్కడ నాకు ఒక 10 రూపీస్ నోట్ ఒకటి ఉంది, చిల్లరేమో నా దగ్గర 1 రూపీ కాయిన్లు లేవు. సిమిలర్లీ ఇప్పుడు 13 రూపీస్ అనుకోండి. 13 రూపీస్ అంటే ఏంటి, 13 రూపీస్ అంటే ఏంటి, 1 10 రూపీసు, ఇది 10's ప్లేస్ కదా, ఇది 1's ప్లేసు. సో 1 ప్లేస్లో మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా. 10's ప్లేస్లో ఒక నోట్ ఉందన్నమాట, 10 రూపీస్ నోట్ ఒకటి ఉంది. అట్లా అనమాట. అలా మనం ఎనీ నెంబర్ అయినా, ఏ పెద్ద నెంబర్నైనా మనం ర్యాంకింగ్ ఇచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియరా. సరే, లార్జర్ నెంబర్స్ కొన్ని రాద్దాం. లార్జర్ నెంబర్స్ లైక్ ఇప్పుడు 56 ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటి, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. సో క్లియర్లీ ఇప్పుడు మన దగ్గర 10 రూపీస్ మన దగ్గర ఏంటంటే మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఎట్లా అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్, ఇది 1 రూపీ కాయిన్. ఓకే, దెన్ ఇది 10 రూపీస్ ఒక నోట్ అనమాట. ఓకే, దెన్ 100 రూపీస్ నోట్ పెద్దది. దెన్ 1000 రూపీస్. ఓకే, 1000 రూపీస్ ఇది ఇంకా పెద్దదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర ఈ పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఐదర్ నువ్వు కాయిన్స్ అన్న ఇవ్వాలి, లేకపోతే 10 రూపీస్ నోట్ అన్న ఇవ్వాలి, 100 రూపీస్ నోట్ అన్న ఇవ్వాలి, 1000 రూపీస్ నోట్ అన్న ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర 56 అనేది ఉంది, 56 రూపీస్ అనేది ఉంది. అయితే ఇప్పుడు మనం సింపుల్ పాసిబుల్ వేలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, 56 రూపీస్ని మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు 10, ఇది 10's ప్లేస్ కదా, అంటే 10 times 5 ఉంది మన దగ్గర, 10 times 5 ఉంది, ప్లస్ 1 ప్లేస్లో 6 అనమాట. సో 50 + 6 మొత్తం 56 రూపీస్. సిమిలర్ వే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ 234 ఉందనుకోండి. అప్పుడు ఏం రాస్తాం మనం, ఇది 1's కదా, ఇది 10's ప్లేస్లో, ఇది 100 ప్లేస్లో. ఎవ్రీ డిజిట్ మనం జంప్ అయ్యే కొద్దీ 10 times దాని యొక్క వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది 1000sలో వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇది 1000s. నెక్స్ట్ ఓకే 234 తీసుకుందాం. 234 అంటే ఏంటి, 100 ప్లేస్లో ఎంత ఉంది, 2 times. ఓకే, ప్లస్ 10 ప్లేస్లో 3 times, ప్లస్ 1's ప్లేస్లో 4 ఉంది. సో టోటల్ 200 + 30 + 4
ఈజ్ ఈక్వల్ టు 234 లైక్ అనమాట. సి ఏం చేసాం మనం, క్వాంటిటీస్ ఎంత అవి ఎంత పెద్దవి ఎంత చిన్నవివో చూడడానికి క్వాంటిటీస్ని మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దానికి సపరేట్గా సింబల్స్ ఇస్తామన్నమాట. సింబల్స్ అంటే ఇవి మన డిజిట్స్. హిందూ అరబిక్ సిస్టంలో మన డిజిట్స్ ఉన్నాయిగా, ఆ డిజిట్స్ బేస్ చేసుకొని మనం ఇస్తామన్నమాట. అయితే ఇవి మన దగ్గర 9 ఉన్నాయి. ఎక్కువ డిజిట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేము, ఆపరేషన్ చేయడానికి కష్టం. సో మనం ఇక్కడ బేస్ 10 తీసుకున్నాం. బేస్ 10 అంటే 9 డిజిట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. బేస్ 10 9 డిజిట్స్ ఉంటాయి. ఆ 9 డిజిట్స్ తర్వాత మనం వాల్యూని పెంచుకుంటాం అనమాట. ఓకే, వాల్యూని పెంచుకుంటాం ఎట్లా, ర్యాంకింగ్ ఇచ్చేసి. ఆ ర్యాంకింగ్ ఇవ్వడమే ఇదనమాట. సో దీనికి ఒక ర్యాంక్ ఇచ్చాం, దీనికి ఒక ర్యాంక్ ఇచ్చాం. దీనికి ఒక గ్రేట్ ర్యాంక్ ఉంది, అంటే దీనికంటే 10 టైమ్స్ ఎక్కువ ర్యాంక్ ఉంది. సేమ్ టైం దీనికి 10 టైమ్స్, మళ్ళీ దీనికి 10 టైమ్స్. ఈచ్ టైం జంప్ అయ్యే కొద్దీ నీకు 10 టైమ్స్ ర్యాంకింగ్ అనేది పెరిగిపోద్ది అనమాట. సో సిమిలర్గా సేమ్ మనం చెప్పుకున్నట్టు మనీని ఇలానే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన దగ్గర ఇవే పాజిబుల్ నోట్స్ ఉన్నాయి, ఇలానే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని రావాలన్నమాట. సో ఇంకో పెద్ద నెంబర్ తీసుకుందాం, 1 2 3 4. దీనికి మీనింగ్ ఏంటి, ఇది 1s ప్లేస్లో, ఇది 10s ప్లేస్లో మనం ర్యాంకింగ్ ఇచ్చేసాం. సేమ్ సింబల్స్ బట్ ఇక్కడ ర్యాంక్ ఇస్తున్నాం అంతే. ఓకేనా, ఇది 100s, ఇది 1000s. సో ఇప్పుడు మనకు 1000 టైమ్స్ 1 ప్లస్ 100 టైమ్స్ 2 ప్లస్ 10 టైమ్స్ 3 ప్లస్ 1 టైమ్స్ 4 అనమాట. ఫస్ట్ ప్లేసెస్ రాసుకుందాం. ప్లేసెస్ ఇవి, ర్యాంక్స్ ఇవేమో క్వాంటిటీస్. క్వాంటిటీ మన దగ్గర ఎంత ఉంది, 1 ఉంది. 1 × 1000 ప్లస్ మనం మళ్ళీ ర్యాంక్ ఎంత, 100th ర్యాంక్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 100 × 2 200 ప్లస్ ఇది 10 ర్యాంకింగ్ ఉందన్నమాట. దీనికి ఎంత, 10 × 30 ప్లస్ ఇది 1 ర్యాంకింగ్. 4 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవి కాయిన్స్, ఇవి 10 రూపీస్ నోట్స్, ఇవేమో ఇక్కడేమో 100 రూపీస్ నోట్స్, ఇక్కడేమో 1000 రూపీస్ నోట్స్. మొత్తం కలిపి 1234. సో ఇలానే డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎలా, 1000 రూపీస్ 1 ఇచ్చాం, మళ్ళీ ఇవేమో 2 ఇచ్చాం, మళ్ళీ ఇవేమో 3 ఇచ్చాం, 3 నోట్స్ ఇచ్చాం, మళ్ళీ ఈ కాయిన్స్ ఏమో 4 ఇచ్చాం. సిమిలర్ వే ఈజ్ ఈజీ రైట్. సో ర్యాంకింగ్ ఎనఫ్. సో మనం ఇప్పటివరకు క్వాంటిటీస్ సేమ్, మళ్ళీ రివిజన్. క్వాంటిటీస్ వాటిని మెజర్ చేయాలి. అవి పెద్దవా చిన్నవా అని మెజర్ చేస్తాం. సేమ్ థింగ్, అవి మెజర్ చేయాలంటే ఇటు ముందుకెళ్ళాలి. అంటే మెజర్ చేయడం అంటే దానికి ఒక వాల్యూస్ ఇవ్వాలన్నమాట, ఒక డిజిట్స్ ఇవ్వాలి, సింబల్స్ ఇవ్వాలి. సో ఆ సింబల్స్ మనం హిందూ అరబిక్ సిస్టమ్ నుంచి మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నది ఇవే. సేమ్ థింగ్. ఆ తర్వాత లార్జర్ నెంబర్స్ అయితే ఇవి 9 డిజిట్స్, అప్ టు 9 నెంబర్స్ వరకు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. సిమిలర్లీ 10 11 13 అట్లా వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, లార్జర్ అనమాట, లార్జర్ అయిపోద్ది. ఆ లార్జర్ని సేమ్ సింబల్స్ యూజ్ చేసుకొని రాయడమే ర్యాంకింగ్ ఇచ్చేస్తాం. ఆ ర్యాంకింగ్ సేమ్ సిమిలర్లీ 1 2 3 4 5 ఇట్లా కీప్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎంతన్నా ఇది పాసిబుల్ వేనే కదా అది. సో ఇది పాసిబుల్ వే అనమాట. 1 తర్వాత 1 తర్వాత ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇట్స్ ఫైనల్ వరకు మనం ఇన్ఫినిట్. ఇక అది అన్కౌంటబుల్ అనమాట. అన్కౌంటబుల్ కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ అంటాం. ఇన్ఫినిటీ అంటే వేరే నంబర్ ఏం కాదు. నంబర్ అంటే సమ్ క్రోర్, 10 crores 1000 crores కాదు. ఇన్ఫినిటీ మీన్స్ అన్కౌంటబుల్ అంటే ఇట్స్ ఇక ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అలా. ఓకే, ఈజీ వే. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా నంబర్స్, వాటిని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మనకు మెజర్మెంట్ అనేది ఈజీ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మనం నంబర్స్ ఉన్న వాటిని నంబర్ లైన్ తీసుకొని, ఇదే నంబర్ లైన్. ఓకే, నంబర్ లైన్ మీద నంబర్ని నంబర్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన డిజిట్స్ వాటిని నంబర్స్గా మార్చుకున్నాం, ర్యాంకింగ్ ఇచ్చేసాం, నంబర్స్గా మార్చుకుందాం. ఆ నంబర్స్ కూడా ఇన్ఫినిటీ అన్కౌంటబుల్ ఉంటాయని కూడా నేర్చుకున్నాం. సో వాటిని మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం అనమాట. ఓకేనా? అప్పుడు మనకి ఏమైంది, నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనకు మెజర్మెంట్ అనేది ఈజీ అయింది అనమాట. సో అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ఇదే నంబర్ లైన్ అంటే 1 dimensional లైన్. ఇది యారో మార్క్, ఇది ఇన్ఫినిటీ అని. ఓకేనా? సంథింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది. 1 2 3 4 5 ఇట్స్ కీప్ గోయింగ్ అప్ టు ఇన్ఫినిటీ వరకు అనమాట. ఓకే, ఇన్ఫినిటీ వరకు వెళ్తూనే ఉంటుంది. ఇది మనకు నంబర్ లైన్. ఓకే, నంబర్ లైన్ మనకు వచ్చిన సింబల్స్ని మనం నంబర్స్గా మార్చుకొని వాటికి ర్యాంకింగ్ ఇచ్చేసి నంబర్స్గా మార్చుకొని అవి ఇన్ఫినైట్ అంత పెద్ద సైజులోను, మళ్ళీ 0 అంత చిన్న సైజులోను, అంటే ఏం లేదు అట్లాగే అన్నీ ఉన్నాయన్నంత
వాల్యూస్ మనం ఇచ్చేసామన్నమాట. సో నంబర్ లైన్, ఇప్పుడు ఈ నంబర్ లైన్ని నువ్వు ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం దీన్ని డిస్టెన్స్ అనుకోవచ్చు. ఓకే, డిస్టెన్స్లో 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ అనుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇప్పుడు దీన్నే మళ్ళీ టైమ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1 అవుతుందా, 3 అవుతుందా, 4 అవుతుందా, 5 అవుతుందా అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 3, ఇప్పుడు దీన్నే మనీ, ఇప్పుడు నువ్వు మనీ గురించి మాట్లాడితే మనీ కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఇదర్ 6 రూపీసా, 7 రూపీసా, 8 రూపీసా, హౌ ఇట్స్ అంటే ఇది ఎంత పెద్దగా ఉంది అని, వాల్యూ ఎంత పెద్దగా ఉంది అని మనం ఇక్కడ ఈ నంబర్ లైన్ మీద తెలుసుకోవచ్చు అనమాట. అంటే మెజర్ చేయడానికి ఇది ఈజీ వేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర 8 రూపీస్ ఉన్నాయనుకోండి, సపోజ్ 6 రూపీస్ అంటే ఎంత అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నదానికంటే తక్కువ అనమాట. సేమ్ టైం 10 రూపీస్ అంటే ఎంత దీనికంటే కొంచెం పెరిగింది అని అర్థం. సో ఇక్కడ నంబర్ లైన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. అవి ఎలా అంటే ఇప్పుడు 10 ఉందనుకోండి, 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 8. ఇది మనకు తెలిసిందే. 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 8. అది ఎప్పటికన్నా, ఎందుకంటే ఇక్కడ 10 క్వాంటిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 10 కాయిన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏం మాట్లాడుకుంటాం, 10 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 8. అది పాసిబుల్ కదా, అది ట్రూత్. సో దీన్నే ఈ గ్రేటర్ దాన్ సింబల్నే మనం ఇలా యూజ్ చేసుకుంటాం అంట. 10 ఈజ్ అంటే మ్యాథమెటికల్గా, ఇది ఇంగ్లీష్లో వర్డ్ టైప్లో కదా, సేమ్ థింగ్ ఇక్కడ మ్యాథమెటికల్గా 10 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అని రాసుకుంటాం. ఓకేనా. సిమిలర్లీ 6 ఈజ్ లెస్ దాన్ 7 ఇట్లా. సో 6 ఈజ్ సింబల్ ఇది జస్ట్ సింబల్ మాత్రమే. ఇది ఏంటికి, లెస్ దాన్. మనకు తెలుసు 6 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 7 కాయిన్స్. ఓకేనా. ఇది మ్యాథమెటికల్గా మనం యూజ్ చేసే సింబల్ మాత్రమే. ఓకేనా. ఇప్పుడు తెలిసిందా. ఇప్పుడు ఏంటి, మనకు ఏదన్నా నెంబర్ ఇచ్చాడనుకోండి, 1000 ఇచ్చాడనుకోండి, ఇప్పుడు ఇట్లా ఇచ్చాడంటే ఇది కంపల్సరీ మ్యాక్సిమం అన్నట్టు. అప్పుడు దీనికి మినిమం వాల్యూ 999 వరకు, అప్ టు ఏ వాల్యూ అన్న తీసుకున్నా 999 వరకు ఇది పెద్దదే అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే మనం ఏ క్వాంటిటీ పెద్దది, ఏ క్వాంటిటీ చిన్నది అని. ఇప్పుడు సేమ్ ఇందాక తీసుకున్నాం కదా, హైట్ 170 మీటర్స్, 160 మీటర్స్ అంటే ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి, 170 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 160 అన్నట్టు. సో ఇలా అనమాట, ఈజీగా చెప్పడానికి. సో మనం అనుకున్నాం కదా, మెజర్ చేస్తున్నాం అంటే ఇది ఎంత పెద్దది, ఎంత చిన్నది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, క్విక్ రివిజన్. ఫస్ట్ ఏదన్నా క్వాంటిటీస్ ఏదన్నా ఉండని, టైం, డిస్టెన్స్, మనీ, స్పీడ్, టెంపరేచర్ ఏదన్నా ఉండని క్వాంటిటీస్, అవన్నీ క్వాంటిటీసే. వాటిని మనం మెజర్ చేస్తామంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయి, అవి ఎంత చిన్నగా ఉన్నాయి, వాటిలో చేంజెస్ అనేది మనం మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎట్లా మెజర్ చేస్తాం, వాటికి కొన్ని సింబల్స్ ఇస్తాం. సింబల్స్ ద్వారా అవి ఎంత పెద్దవి, ఎంత చిన్నవి అనేది మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా. సేమ్ నంబర్స్ ర్యాంకింగ్ చేస్తాం, డిజిట్స్కి ర్యాంకింగ్ ఇస్తాం. నంబర్స్ అనేది వాటి వాల్యూ పెరిగిద్ది, ఆ వాల్యూ తర్వాత మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో అప్ టు మనకి ఇది అంటే ఏ నంబర్ గ్రేటర్, ఏ నంబర్ స్మాలర్. ఓకేనా. హౌ మచ్ అంటే ఒక క్వాంటిటీ ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది అనేది మనం ఈ నంబర్ లైన్ మీద విజువల్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అంటే ఒక క్వాంటిటీ, అంటే సపోజ్ 8 అనే క్వాంటిటీ, ఇప్పుడు 8 అనేది 8 రూపీస్ అనేది ఒకవేళ ఇది పెరిగితే ఏమైద్ది, సేమ్ థింగ్ ఆపరేషన్స్లో ఇది పెరిగితే ఏమైద్ది, సపోజ్ ఇది తగ్గితే ఏమైద్ది. సో పెరగడం తగ్గడం అనమాట. ఇది మనకు ఆల్రెడీ ఉన్నది 1 డైమెన్షనల్ లైన్. 1 డైమెన్షనల్ అంటే నువ్వు ముందుకన్నా వెళ్తావు, లేకపోతే దీనికి ఇన్వర్స్గా ఆపోజిట్ అన్నా వస్తావు. సో ఇవే అనమాట. సో నువ్వు పెరిగితే ముందుకెళ్తున్నట్టు, నీ దగ్గర నుంచి పైసలు తగ్గితే నువ్వు బ్యాక్ ఉన్నట్టు, అవే ఆపరేషన్స్ అనమాట. సో మనం సెకండ్ క్లాస్లో ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. అప్ టు ఇక్కడ వరకు అయితే నంబర్స్ విజువలైజ్ అండ్ ఇదంతా ఎలా క్వాంటిటీస్ని ఎలా మెజర్ చేసుకోవాలో నేర్చుకున్నామట విజువల్గా. ఇందులో గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, సిమిలర్ జస్ట్ విజువల్ చేసాం అంతే. అంతకుముందు నంబర్స్లా చూసేది, ఇప్పుడు ఏంటంటే కొంచెం విజువల్ చేస్తున్నాం అంతే. నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క క్వాంటిటీస్ని నంబర్ లైన్ మీద ప్రతి ఒక్క క్వాంటిటీస్ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి ఆ తర్వాత అవి ఎంత పెద్దవి, ఎంత చిన్నవి అనేది మనం మెజర్ చేయగలుగుతున్నాం. అప్ టు ఇక్కడ వరకు ఓకే. సెకండ్ క్లాస్లో మనం ఆపరేషన్స్ అంటే ఆ క్వాంటిటీస్ ఎలా చేంజ్ అవుతాయి, వాటికి రూల్స్ ఏంటి, ఓకే, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి,
సేమ్ థింగ్ అవి ఎలా చేంజ్ అయినప్పుడు ఏం ఆపరేషన్ అయింది, అవి తగ్గితే ఏం ఆపరేషన్ అయింది, పెరిగితే ఏం ఆపరేషన్ అయింది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఐ హోప్ ఫస్ట్ క్లాస్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వే. ఈ వే అంటే రియల్ లెర్నింగ్. సో ఇదన్నమాట మెథడ్. రియల్ లెర్నింగ్ అంటే కాన్సెప్ట్ వైజ్గా మనం నేర్చుకోవడం అనమాట, రియల్గా అంటే అర్థం చేసుకొని. సో అయితే ఇక్కడ మన వీడియోస్లన్నీ రియల్ లెర్నర్ యూట్యూబ్ ఛానల్ నేమ్లో మనకు రియల్ లెర్నర్ గుర్తుపెట్టుకోండి. రియల్ లెర్నర్ ఇది మన యూట్యూబ్ ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇలానే ఉంటాయి అనమాట, స్మార్ట్గా. సో బేసిక్ క్లాస్ కాబట్టి కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కొంచెం స్మార్ట్గా, ఇంకా క్విక్గా, ద ఫాస్టెస్ట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ మనం చేద్దాం అనమాట. ఎందుకంటే ఇవి బేసిక్స్ మనకు తెలిస్తేనే మనం ఫాస్ట్గా వెళ్తాం. ఎందుకంటే ఐ బిలీవ్, నేను పర్సనల్గా కాదు, అందరూ బిలీవ్ చేసేది ఏంటి, మామూలుగా ఏదన్నా మనం పాయింట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తేనే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామో అలా చేసుకుంటాం అనమాట. బట్ మనకు తెలియకపోతే, ఆ పాయింట్ అనేది తెలియకపోతే, అంటే ఇనిషియల్ అనేది తెలియకపోతే మనం గ్రో అవ్వలేం. సో మనం బేసిక్ నుంచి తీసుకోవడానికి రీజన్ అదే. ఇప్పుడు మనం యూజ్ చేసే షార్ట్ కట్స్, ఆపరేషన్స్ అవన్నీ కొంచెం ఫాస్ట్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్స్ మెయిన్. ఆ బేసిక్స్ తెలిస్తే మనం ఈజీగా జంప్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్.